ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది ఫ్రై కర్రీస్లోకి, తర్వాత ముద్దపప్పులోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనము తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి, కొద్దిగానే వేసుకోవాలి కారము. జీలకర్ర, ఎల్లిపాయలు దంచిన పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలపడం కన్నా మనము చేయితో ఒత్తడం వల్ల ఇంకా టేస్ట్ పెరిగిపోతుంది. అందుకనే దీన్ని ఒకసారి అంతా చేయితో అలాగా ఒత్తేసేయాలి. ఇలా ఒత్తిన తర్వాత దీంట్లో మనము చింతపులుసు తీసి పెట్టుకున్న దాన్ని స్ట్రైనర్తో వడకట్టేసుకోవాలి. దాన్ని ఇందులో వేసేసి ఇప్పుడు ఒకసారి గరిటెతో కలిపేసుకొని దీంట్లోకి మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. కొత్తిమీర కూడా అందులో వేసేసి ఇప్పుడు పోపు చేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కాస్త పసుపు వేసేసి ఒక 3 పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసాను. వేసేసి ఈ పోపుని ఆ పచ్చి పులుసులో వేసుకున్నామంటే ఎంతో రుచికరమైన పచ్చి పులుసు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.